మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. విక్టరీ వెంకటేష్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు. చాలా గొప్ప నటుడు. అంతేకాదు సంపూర్ణ నటుడు కూడా. ఫ్యామిలీ ఆడియన్స్లో ఇతనికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. కామెడీ, ఎమోషనల్ సీన్స్లో విశ్వరూపం చూపిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇతని సినిమా ప్రయాణం మొదలుపెట్టడం ఒక అద్భుతంతోనే మొదలైంది అనే సంగతి చాలామందికి తెలియదు. వెంకటేష్ హీరో అవ్వడానికి ప్రథమ కారణం సూపర్ స్టార్ కృష్ణ గారి నాట. 1986 ఆగస్ట్ 14న విడుదలైన సూపర్ హిట్ చిత్రం కలియుగ పాండవులు ద్వారా వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రానికి వెంకటేష్ తండ్రి సురేష్ ప్రొడక్షన్స్ అధినేత అయిన దివంగత డాక్టర్ డి రామానాయుడు గారు నిర్మాత. ఆయనకి మొదట తన ఇద్దరి కొడుకుల్ని హీరోని చేయాలి అనే ఆలోచన అస్సలు లేదట. ఇద్దరిని బిజినెస్ మెన్లను చేద్దాము అని అనుకున్నారట. అయితే కలియుగ పాండవులు చిత్రాన్ని మొదట సూపర్ స్టార్ కృష్ణ గారితో తీయాలి అని అనుకున్నారట. దర్శకుడు రాఘవేంద్రరావు కూడా కృష్ణ గారికి కథ వినిపించారట. అయితే కృష్ణ గారు తన బంధువు ఏఎస్ఆర్ ఆంజనేయులకు ఓ చిత్రం చేస్తాను అని మాట ఇచ్చారట. దాంతో అతన్ని సహనిర్మాతగా పెట్టుకుంటే ఈ ప్రాజెక్ట్ చేస్తాను అని చెప్పారట. అందుకు రామానాయుడు గారు ఒప్పుకోలేదు. దీంతో మిగిలిన హీరోలను గాలిస్తుండగా మీ ఇంట్లోని హీరో పెట్టుకొని ఊరంతా వెతుకుతావే అని ఓ స్నేహితుడు చెప్పడంతో వెంటనే యుఎస్లో ఎంబీఏ చేస్తున్న వెంకటేష్కి ఫోన్ చేసి రప్పించి ఆ సినిమా చేయించారట. ఆ తర్వాత చిత్రం సూపర్ హిట్ కావడం, వెంకటేష్ కూడా హీరోగా బిజీ కావడం జరగడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే తనదైన నటనతో అటు మాస్ ఇటు కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించగల అగ్రనటుడు వెంకటేష్. ఆయన నటించిన తొలి చిత్రం కలియుగ పాండవులతోనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రతి ఒక్కరిని అలరించింది. వెంకటేష్ తొలిసారి వెండితెరకు పరిచయం అవుతున్న చిత్రం కావడంతో రాఘవేంద్రరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యంగా హీరో పాత్రను కాస్త వైవిధ్యంగా తీర్చిదిద్దారు. తొలి సన్నివేశాలలో నెగిటివ్ షేడ్స్ ఉండేలా చూపించి తర్వాత మారిన కథానాయకుడిని చూపించారు. క్లైమాక్స్లో హీరోని అతని స్నేహితుల బృందాన్ని బంధించి రాబందులతో పొడిపించే సన్నివేశం ఉంది. అందుకోసం ఫైట్ మాస్టర్ విజయన్ నిజమైన రాబందులను తీసుకొచ్చారు. అందులో ఒకటి వెంకటేష్ మెడపై పొడుస్తున్నట్లు కనిపించడానికి వెనక వైపు చెక్క ముక్క పెట్టి దానికి మాంసం గుచ్చారట. రాబందు మాంసాన్ని పొడిచి తింటుంటే అవి తననెక్కడ పొడుస్తాయోనని వెంకటేష్ చాలా భయపడ్డారట. అంతేకాదు హీరో పరిచయ సన్నివేశానికి ఓ అర్థం ఉంది. వెంకటేష్ తన స్నేహితులతో మాట్లాడుతూ మెట్లు ఎక్కుతాడు. తన స్నేహితుల కన్నా పైమెట్టుపై ఉండగా అప్పుడు వెనక్కి తిరిగి మెడలో షాల్ వేసుకొని వి ఫర్ విక్టరీ అన్నది పాత సామెత, విజయ్ ఫర్ విక్టరీ అన్నది నేను సృష్టించిన సామెత అంటూ డైలాగ్ చెప్తూ కనిపిస్తారు. అలా తొలి చిత్రంలో పలికిన విక్టరీ పదం చివరకు వెంకటేష్ విజయాలకు చిరునామాగా మారింది. ఇక కలియుగ పాండవులు కథలో హీరో వెంకటేష్ మొదట్లో దుర్యోధనలా కనిపిస్తారు. తన ధనగర్వంతో ఇతరులను చులకనగా చూస్తూ ఉంటాడు. తనకు నచ్చిన అమ్మాయి భారతిని చెరపట్టాలని చూస్తాడు. అదే అతనిలోని మనిషిని నిద్రలేపుతుంది. భారతి మంచితనం తెలిసి ఆమెను ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే వెంకటేష్ తండ్రి కోటీశ్వరుడైన చక్రపాణి అందుకు అంగీకరించాడు. అంతేకాదు ఓ ప్లాన్ ప్రకారం భారతిని వేశ్యగా చిత్రీకరిస్తారు. అందుకు ఎమ్మెల్యే ఏకాంబరం, డాక్టర్ వాయునందనరావు, ఎస్ఐ మూర్తి, లాయర్ జలంధరరావు, భూదేవి ఆమెతో సహకరిస్తారు. వీరితో పాటు భారతి బావ భైరవమూర్తి కూడా చేయి కలుపుతాడు. ఎందుకంటే భైరవ భారతిని పెళ్లాడాలని చూస్తాడు. చివరికి అవమాన భారంతో భారతి ఆ ఊరు వదిలి వెళ్తుంది. దాంతో తండ్రితో పోట్లాడి వెంకటేష్ ఇంటి నుండి బయటికి వస్తాడు. భారతి కథ తెలుసుకున్న భీష్మనారాయణ అనే వ్యక్తి ఆమెకు అండగా నిలుస్తాడు. ఆయన కూడా ఒకప్పుడు దుర్మార్గుల కారణంగా నష్టపోయి ఉంటాడు. భీష్మనారాయణ ఆదేశంతో వెంకటేష్ అతని ముగ్గురు మిత్రులు భారతి కలిసి కలియుగ పాండవులుగా మారి అన్యాయాలను అక్రమాలను ఎదుర్కొంటూ ఉంటారు. చివరకు అసలు నేరస్తులను చట్టానికి పట్టిస్తారు. భారతి నిర్దోషి అని నిరూపిస్తారు. భవిష్యత్తులోనూ అన్యాయానికి గురైన వారిని ఆదుకునేందుకు కలియుగ పాండవులు కొనసాగడంతో కథ ముగుస్తుంది. వెంకటేష్ ఖుష్బుకు ఈ మూవీ డెబ్యూ చిత్రం కాగా ఇందులో రావు గోపాలరావు, సరిత, అశ్విని, నూతన్ ప్రసాద్, రంగనాథ్, రాళ్లపల్లి, శక్తి కపూర్, రాధారవి, రాజీవ్, నర్రా వెంకటేశ్వరరావు, చలపతిరావు, జెవి సోమయాజులు, పిజే శర్మ, పిఎల్ నారాయణ, మిక్కిలినేని, సూర్య, చిట్టిబాబు నటించారు. ఈ చిత్రానికి కథామాటలు పరుచూరి బ్రదర్స్ సమకూర్చగా కెఎస్ ప్రకాష్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. వేటూరి పాటలకు చక్రవర్తి సంగీతంతోడే అలరించింది. ఒక పాపకు 16 ఏళ్ళు, ఆహాహా ఆగవా, నేను పుట్టినరోజు,
ఎందుకో ఒళ్ళు బుగ్గా బుగ్గా చెప్పాలి. ఈ కౌరవ ఈ దానవ పాటలు ఎంతగానో అప్పట్లో ఆకట్టుకున్నాయి. కలియుగ పాండవులు చిత్రం మంచి విజయం సాధించింది. వెంకటేష్ను హీరోగా నిలిపింది. ఖుష్బుకు తెలుగులో ఆదరణ లభించేలా చేసింది. వెంకటేష్ అభిమానులు ఇప్పటికీ ఈ చిత్రాన్ని గుర్తు చేసుకొని మురిసిపోతూ ఉంటారు. వెంకటేష్తో నటించిన కలియుగ పాండవులు చిత్ర షూటింగ్లో తనకు ఎదురైన చేదు సంఘటనని ఖుష్బు ఓసారి వివరించింది. ఈ చిత్ర షూటింగ్ కోసం తమిళనాడులోని హుగెనెక్కల్ వెళ్ళాం. అక్కడ ఒక అబ్బాయి నన్ను అసభ్యంగా తాకాడు. గవర్నమెంట్ క్వార్టర్స్లో మాకు బస ఏర్పాటు చేశారు. అక్కడ ఆ అబ్బాయి నన్ను వెనక నుంచి అసభ్యంగా తాకాడు. నేను వెంటనే వెనక్కి తిరిగి చెంప పగలగొట్టా. వాడు తప్పు చేసి కూడా ఊరి మొత్తాన్ని నాపై గొడవకు తీసుకొచ్చాడు. ఊరి జనం మొత్తం ఓటర్ దగ్గరికి వచ్చి నిలబడ్డారు. మా ఊరి వచ్చి మా పిల్లాన్ని కొట్టమేంటి అని గొడవ చేశారు. వెంకటేష్ ఊరి జనంతో మాట్లాడారు. సురేష్ బాబు కూడా ఉన్నారు. మీ ఇంట్లో ఆడపిల్లపై ఎవరైనా ఇలాగే ప్రవర్తిస్తే మీరు ఊరుకుంటారా అని వెంకీ వాళ్ళని ప్రశ్నించారు. చిత్ర యూనిట్ మొత్తం నాకు సపోర్ట్గా నిలిచింది. చివరికి వాళ్ళే నాకు సారీ చెప్పి వెళ్ళిపోయారని ఖుష్బు పేర్కొంది.